కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వెల్ఫేర్లకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 310 కోట్లు నిధులు కేటాయించామని చెప్పారు. 100 కోట్లతో కొత్త భవనాలు, హాస్టల్ నిర్మాణాలు, స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా 51 కోట్లతో టాయిలెట్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. 143 కోట్లతో హాస్టల్స్, భవనాల మరమ్మతులు చేయించామన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి బాల వీరాంజనేయ స్వామి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ రంగంలో పెద్దపీట వేసిందండి. అది ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు. ఎప్పుడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 310 కోట్ల రూపాయలని అభివృద్ధికి మేము ఇచ్చడం జరిగింది. 100 కోట్లతో కొత్త భవనాలు, కొత్త హాస్టల్ నిర్మాణం, 58 కోట్ల రూపాయలతోటి టాయిలెట్లకే కేటాయించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 143 కోట్ల రూపాయలతోటి హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్ రిపేర్లకి కేటాయించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎవరూ చేయలేదు. కాకపోతే ఈ మధ్య కొంతమంది రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ఈరోజు నేల మీద పడుకొని ఉన్నారు, ఇక్కడ ఇవ్వలేమంటున్నారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో ఆ వారసత్వంగా వచ్చినటువంటి దాన్ని పూర్తి చేసుకుంటూ, భర్తీ చేసుకుంటూ అభివృద్ధికి సంక్షేమం ఎదగలుగుతున్నాం. 1 సంవత్సరంలో అద్భుతాలు సాధించామని నేను చెప్పలేను, కానీ గతంలో కన్నా, గత పాలన కన్నా మెరుగుపరిచామనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ